ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, రాహు యొక్క స్వభావం ఏమిటి, రాహు ఏ స్థానాల్లో యోగిస్తాడు, ఏ స్థానాల్లో సమస్యలు ఇస్తాడు, ఎటువంటి గ్రహాలతో రాహువు కొంతవరకు సమస్యలను ఇస్తాడు, ఎటువంటి గ్రహాలతో యోగిస్తాడు, ఈ విషయాలు తెలుసుకుందాము. ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా సమస్యలను అనుభవిస్తున్నటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది రాహువు. రాహువు చాలా మిస్టీరియస్ ప్లానెట్, అంటే అంతు చెక్కనటువంటి ఒక గ్రహము రాహువు. రాహువు యొక్క స్వభావం కావచ్చు, రాహు ఇచ్చే ఫలితాలు కావచ్చు, మన ఊహకి అందకుండా ఉంటాయి ఆ మహాదశ నడుస్తున్నప్పుడు. కాబట్టి ఎప్పుడైనా సరే రాహు మహాదశ కనుక వస్తోంది అంటే రాహు ఆ జాతకుడికి ఎంత పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నాడు, అలాగే ఎంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది కొంతవరకు విశ్లేషణ చేసుకుని రాహువుకి పరిహారాలు కనుక చేసుకుంటూ ఉన్నట్టయితే చాలా మటుకు రాహు ఇచ్చేటువంటి సమస్యల్ని చాలా మటుకు తప్పించుకోవచ్చు, ఆ తీవ్రతను కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఏ గ్రహానికి రెమెడీ చేసినా చేయకపోయినా రాహు మహాదశలో మాత్రం రాహుకి రెమెడీ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. రాహు యొక్క నేచర్ కూడా అలాగే ఉంటుంది. రాహుని కనుక గమనించినట్టయితే రాహు మ్లేచ్ఛ గ్రహము, అంటే సంప్రదాయానికి విరుద్ధంగా ఉండేటువంటి గ్రహము. తాను ఏ మతంలో పుట్టాడో, ఏ సంప్రదాయంలో పుట్టాడో దానికి విరుద్ధమైనటువంటి విషయాలను సూచించే గ్రహం రాహువు. అలాగే చర్మ వ్యాధులు ఇటువంటి వాటికి కారణం కూడా రాహువే. రాహు కూడా చర్మ వ్యాధుల్ని ఇస్తాడు. రాహు ఉండేటువంటి స్థానం కనుక చూస్తే పాముల పుట్టలు ఉంటాయి, వాటిలో రాహు యొక్క స్థానంగా చెప్పారు. అలాగే రాహు లగ్నంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉదాహరణకి చాలా పొడుగ్గా మంచి ఫిజిక్తో ఉంటారు. అలాగే రాహు ఎప్పుడూ కూడా గ్రీడీ ప్లానెట్, అంటే ఆశ ఉన్నటువంటి ప్లానెట్, సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపన ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. వారి జీవితంలో ఎదిగే క్రమంలో అసత్యాలు ఆడడము, ఎదుటివారిని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడము, ఇటువంటి తెలివితేటలు కూడా కలిగి ఉంటారు. అందుకే బిజినెస్లో సక్సెస్ని పొందాలంటే రాహు యొక్క బలం చాలా ఉపయోగపడుతుంది. అలాగే రాజకీయాల్లో రాణించడానికి కూడా రాహు చాలా సహాయపడతాడు. అదేవిధంగా రాహువు కొంత సూసైడల్ టెండెన్సీస్ ఇచ్చేటువంటి ప్లానెట్. ఉరి శిక్షలు, ఉరి వేసుకుని మరణించడము, ఇవన్నీ కూడా రాహు యొక్క రిప్రజెంటేషన్స్, అంటే రాహు ఇచ్చేటువంటి ఫలితాలు. రాహు వల్ల మరణం జరిగినప్పుడు ఇటువంటి సూసైడల్ టెండెన్సీస్, దానివల్ల మరణము, అలాగే ఉరి వేసుకుని చనిపోవడము, ఉరి శిక్ష ద్వారా మరణించడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. రాహు ఎప్పుడూ కూడా మెటీరియలిస్టిక్ సక్సెస్ని కోరుకునేటువంటి ప్లానెట్. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, సిరి సంపదలతో, వైభవంతో తనకు గుర్తింపు ఉండాలి, ఐడెంటిటీ అనేది ఎక్కువగా ఇష్టపడతారు రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా లగ్నంలో కనుక్కున్నట్టయితే. అలాగే రాహు కనుక ఉచ్చలో ఉండి సెకండ్ హౌస్ కనుక అయినట్టయితే అటువంటి స్థానంలో రాహు చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు. రాహు యొక్క రంగు స్మోక్ కలర్, అంటే పొగ, దానికి సంబంధించినటువంటి రంగు రాహు యొక్క కలరు. అదేవిధంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఊహించుకొని భయపడటము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి లక్షణాలు. రాహు చంద్రుడితో బుధుడితో కనుక కలిసి ఉన్నట్టయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎదుటివారిని అవమానపరుస్తూ మాట్లాడటము, హార్ష్గా మాట్లాడటము, అబద్ధాలు ఆడటము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి లక్షణాలు. పితృదోషాన్ని కలిగిస్తాడు రాహు రవితోనూ చంద్రుడితోనూ కలిసి ఉన్నట్టయితే. అయితే ఫారిన్ ట్రావెల్స్కి, ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి రాహు యొక్క బలం సహాయపడుతుంది. లాయర్స్గా రాణించడానికి, స్పెక్యులేషన్లో రాణించడానికి రాహు యొక్క బలం ఎంతైనా జాతకుడికి సహాయపడుతుంది. ఇటువంటి రాహు కూడా ఛాయాగ్రహాలు అయినప్పటికీ కూడా రాహుకి కూడా స్వస్థానము, మూల త్రికోణము, ఉచ్చ క్షేత్రము, నీచ క్షేత్రము చెప్పబడ్డాయి. అయితే ఈ వీడియోలో ఆ ఉచ్చ క్షేత్రాలేంటి, నీచ క్షేత్రాలేంటి, స్వక్షేత్రము, మూల త్రికోణం చూపిస్తూ కొన్ని ఇంపార్టెంట్ కాంబినేషన్స్ రాహుకు సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధమైనటువంటి కాంబినేషన్స్లో రాహు అద్భుతమైనటువంటి సక్సెస్ని ఇస్తారు జీవితంలో, కెరియర్లో కావచ్చు, అలాగే మంచి ధనయోగాలు ఇస్తాడు అనేది తెలియజేస్తాను. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాహుకి కేతుకి కూడా స్వక్షేత్రము, మూల త్రికోణము, ఉచ్చ నీచ స్థానాలు ఉంటాయి. ఈ వీడియోలో రాహు యొక్క స్థానాల గురించి నేను కొంతవరకు చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందులో ఉచ్చలో ఉంటాడు, ఎందులో నీచలో ఉంటాడు, అలాగే మూల త్రికోణ స్థానం ఏంటి, స్వక్షేత్రం ఏంటి అనేది ఇప్పుడు చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇక్కడ రాహుకి స్వక్షేత్రం ఏది, అలాగే ఉచ్చక్షేత్రం ఏది, నీచక్షేత్రం ఏది, మూల త్రికోణం ఏది, మిత్రరాశులు ఏమిటి, శత్రురాశులు ఏమిటి, ఇలాంటివి తెలియచేస్తాను. ముఖ్యంగా రాహువుకి కూడా స్వక్షేత్రం చెప్పబడ్డాయి. అయితే వీటిని మిగతా గ్రహాలలాగా ఆధిపత్యాలను చూడకూడదు, కానీ ఆ స్వక్షేత్రంలో రాహు బలంగా ఉంటాడు. రాహు యొక్క స్వక్షేత్రాలు కుంభము, ఇది స్వక్షేత్రము, అలాగే కన్య, ఈ రెండు కూడా రాహుకి స్వక్షేత్రాలు. ఉచ్చక్షేత్రాలు చూసినట్టయితే వృషభము, అదేవిధంగా మిథునము, ఇవి ఉచ్చక్షేత్రాలు. నీచక్షేత్రాలు వృశ్చికము, ధనస్సు, అంటే వాటికి 7వ ఇల్లు. వృశ్చికము, ధనస్సు, ఇవి నీచక్షేత్రాలు. అదేవిధంగా కుంభము, మిథునము, ఇవి మూల త్రికోణ స్థానాలు. ఈ రెండు ఉచ్చక్షేత్రాలు. అలాగే ఇవి నీచక్షేత్రాలు. ఇవి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ స్థానాల్లో ఉన్న రాహు సాధారణంగా పాజిటివ్గా ఉండడానికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మిత్రరాశులు చూసినట్టయితే తుల, మకరము, ఇవి మిత్రక్షేత్రాలు. తుల, అలాగే మకరం, ఇవి మిత్రక్షేత్రాలు. అలాగే శత్రుక్షేత్రాలు చూసినట్టయితే కర్కాటకము, సింహము, ఈ రెండు శత్రుక్షేత్రాలుగా చూడాల్సి ఉంటుంది రాహు విషయంలో. ఇవి మనం కొంతవరకు గుర్తుపెట్టుకుని రాహు యొక్క స్థితిని వీటిని దృష్టిలో ఉంచుని కూడా మనం అనలైజ్ చేయాలి. అదేవిధంగా కొన్ని స్థానాల్లో రాహు చాలా బలంగా ఉంటాడు. మిథునము, కన్య, ఈ రెండు రాశులు, మిథునము, కన్య, ఈ రెండు రాశులు లగ్నం నుంచి కేంద్రం కానీ కోణం కానీ అయ్యి అందులో రాహు ఉంటే చాలా మంచి ఫలితాల్ని ఇస్తాడు. ఒకటి మిథునము, ఇంకొకటి కన్య. ఈ రెండు స్థానాలు లగ్నం నుంచి కేంద్రం కానీ కోణం కానీ అయి ఉండాలి. అంటే ఉదాహరణకి మీన లగ్నం, ఈ లగ్నానికి మిథునము 4వ ఇల్లు అయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాహువు బలమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. లగ్నం కనుక మీనం అయితే మిథునం 4వ ఇల్లు అవుతుంది, కన్య కూడా 7వ ఇల్లు అవుతుంది, రెండు కేంద్రాలే. అలాగే ఉదాహరణకి లగ్నము కుంభమైంది, అప్పుడు మిథునం 5వ ఇల్లు అవుతుంది. కాబట్టి రాహు మిథునంలో బలంగా ఉంటాడు. మకర లగ్నం అయింది అనుకుందాము, దానికి కన్య 9వ ఇల్లు అవుతుంది, అప్పుడు కూడా రాహు బలంగా ఉంటాడు ఇందులో కనుక ఉన్నట్టయితే. అంటే మీనలగ్నమై రాహు ఈ రెండిట్లో ఉన్న మంచిది. అలా కాకుండా కుంభలగ్నమయ్యి రాహు 5వ ఇంట్లో ఉంటే మంచిది. మకర లగ్నం అయ్యి రాహువు కన్యలో ఉంటే మంచిది. ఈ విధంగా కూడా మనం చూడాలి.
అదేవిధంగా మేషము, వృషభము, కర్కాటకము ఇవి లగ్నాలయ్యి అందులో రాహు ఉండడం మంచిది. అంటే మేషము, వృషభము, కర్కాటకము ఇవి కనుక లగ్నాలయ్యి అందులో కనుక రాహు ఉంటే మంచి ఫలితాలను ఇస్తాడు. ప్రొటెక్టివ్ షీల్డ్గా పనిచేస్తాడు. అంటే ఆపదల నుంచి కాపాడేటువంటి ప్లానెట్గా ఉంటాడు ఈ స్థానాల్లో కనుక రాహు ఉన్నట్టయితే. ఇలా మనం ఈ పాయింట్ని కూడా మనం వెరిఫై చేయొచ్చు జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు. అలాగే కొన్ని స్థానాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు రాహువు. ఉదాహరణకి కర్కాటకము, కన్యా, వృశ్చికం, ధనస్సు ఇందులో రాహువు కీర్తి ప్రతిష్టల్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ స్థానాలు బలంగా ఉండి కేంద్ర కోణాలు అయినట్టయితే మరింతగా రాహు మంచి ఫలితాల్ని ఇస్తాడు. ఒకటి కర్కాటకము, ఇందులో రాహు ఉండడమే చెప్పారు, అది లగ్నమా లేదా కేంద్రమా కోణమా అనేది చెప్పలేదు. కాబట్టి కర్కాటకము, కన్య, వృశ్చికము, ధనస్సు వీటిలో రాహు కూడా ఎక్కువగా పాజిటివ్గానే ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇది కూడా ఒక సూత్రంగా చెప్పారు. ఈ విధంగా రాహు యొక్క ప్లేస్మెంట్ని చాలా సూత్రాలని మనం వెరిఫై చేసి కొంతవరకు అవగాహన అనేది తెచ్చుకోవాలి. ఎందుకంటే రాహు చాలా చాలా మిస్టీరియస్ ప్లానెట్ కాబట్టి ఈ సూత్రాలను కూడా మనం జోడించాల్సి ఉంటుంది అనలైజ్ చేసేటప్పుడు. అయితే జైమినీ పద్ధతిలో కూడా అనలైజ్ చేయాలి రాహు యొక్క స్థితిని. రాహు కనుక షష్టారూఢము, అష్టమారూఢము ఉన్నటువంటి ఇంట్లో ఉంటే సమస్యలను ఇస్తాడు. ఈ పాయింట్ని కూడా మనం గమనించాలి. అయితే ఇక్కడ ఓన్లీ పరాశర సిస్టంలో లగ్నము అలాగే రాశులు ఆధారంగా కొన్ని సూత్రాలను ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా రాహు యొక్క నేచర్ ఏంటి, రాహు ఏ స్థానంలో పాజిటివ్గా ఉంటాడు, ఎక్కడ బలంగా ఉంటాడు, ఎక్కడ కొంత వీక్గా ఉంటాడు అనేది డిస్కస్ చేశాము. అయితే రాహు మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే తప్పకుండా పరిహారాలు చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. కొన్ని సింపుల్ రెమెడీస్ కనుక చూసినట్టయితే రాహు యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ని తినకుండా ఉండడము, అలాగే స్మోకింగ్, డ్రింకింగ్ చేయకుండా ఉండడము, ముఖ్యంగా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తినకూడదు. ఇటువంటి కొన్ని సాధారణమైన నియమాలు పాటించడం ద్వారా కూడా రాహు చాలా పాజిటివ్గా ఉంటాడు. అలాగే దుర్గారాధన, హనుమంతుల వారి ఆరాధన ఇవన్నీ కూడా రాహు యొక్క పాజిటివిటీని పెంచడానికి సహాయపడతాయి. రాహు దశ ఎప్పుడు నడుస్తున్నా సరే నిర్లక్ష్యం చేయకుండా రాహుకి రెమెడీస్ చేసుకుంటూ ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎంత దేవతారాధన చేస్తే రాహువు అంతగా తన యొక్క నెగిటివిటీని తగ్గించుకుంటాడు. రాహు మహాదశలో మాత్రం ప్రత్యేకించి అశ్రద్ధ చేయకుండా రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అయితే రెమెడీస్ చేయాలనేటువంటి ప్రయత్నం స్టార్ట్ చేసినప్పుడు కూడా రాహువు ఆ జాతకుడు యొక్క మైండ్ని డైవర్ట్ చేసి ఏదో కారణం చేత ఆ రెమెడీస్ని చేయకుండా దాని మీద ఇంట్రెస్ట్ చూపించకుండా డైవర్ట్ చేసేట్లు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి పట్టుదలతో రాహు మహాదశలో రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. రాహు ఎంత యోగించినా సరే సమస్యలు ఇస్తూనే ఆ యోగాన్ని ఇస్తాడు. కాబట్టి రెమెడీస్ అనేవి తప్పకుండా చేసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియోలో రాహు గురించినటువంటి కొన్ని లక్షణాలు, రాహు యోగించే స్థానాలు, రెమెడీస్ చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.